బంగ్లాదేశ్ మొత్తం జనాభా 16 కోట్లు. ఆ జనాభాలో సరే అందులో నుంచి పారిపోయి మన దేశానికి వచ్చేవాళ్ళు ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బతికేవాళ్ళు 2 కోట్లు. అంటే అక్కడ ఉండేది 14 కోట్లు. ఆ 16 కోట్ల జనాభా కలిగినటువంటి బంగ్లాదేశ్లో మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ బట్టల తయారీ ఇండస్ట్రీ ఉంది. వాళ్ళు పెట్టుకున్నారా? లేదు. చైనా వాడు వచ్చి వందల కొద్ది క్లాత్ పార్క్స్ అక్కడ పెట్టాడు. పెట్టుబడి చైనాది. క్లాత్ దానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఇండియా చైనా నుంచి వెళ్తుంది అక్కడికి. ఇండియా నుంచి చైనాకి వెళ్ళి చైనా నుంచి బంగ్లాదేశ్కి ఇంకో 2-3 చిన్న దేశాల నుంచి కూడా వెళ్తుంది. తయారైన క్లాత్ ఏమో యూరప్ దేశాలకు ఉంటాయి. అదే యోగి ఆదిత్యనాథ్ తన ఉత్తరప్రదేశ్లో దానికి సంబంధించినటువంటి ఒక పార్క్ని ఏర్పాటు చేస్తూ కాటన్ పార్కు 16 కోట్ల జనాభా కలిగినటువంటి బంగ్లాదేశ్ ఆ క్లాత్ ఇండస్ట్రీని నడిపినప్పుడు 22 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఎందుకు చేయలేము? ఇక్కడ వందలు కాదు వేల మందికి, దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్లస్ బోలెడంత ట్యాక్స్ వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు.